హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. నా లైఫ్ లో ఇంకొక బిజీ లాంగ్ డే వ్లాగ్ కి మీ అందరికి స్వాగతం సుస్వాగతం. నా లాంగ్ డే ఎలా గడిచింది అన్నది మీ అందరితోటి ఈ వ్లాగ్ లో షేర్ చేసేసుకుంటాను. సో పిల్లలకైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మార్నింగే లేచి వాళ్ళు చదువుకుంటున్నారు అండ్ ఎగ్జామ్స్ కి వెళ్తూ ఉన్నారు. ఒక రోజు వైభవ్కి అంటే మా పెద్దోడికి ఎగ్జామ్ ఉంటే ఒక రోజు చిన్నోడికి అలాగా ఆల్టర్నేటివ్ గా అండ్ మధ్య మధ్యలో హాలిడేస్ తోటి అలా జరుగుతూ ఉన్నాయన్నమాట డేస్ అన్ని. వాళ్ళకి స్కూల్ ఉన్నా ఎగ్జామ్ ఉన్నా లేకపోయినా నేనైతే మార్నింగే లేచి వంట పని స్టార్ట్ చేయడం అయితే అలవాటు చేసేసుకున్నా అనమాట. మార్నింగ్ 9:30 10 కల్లా వంట, ఎక్సర్సైజెస్, ఈ యాక్టివిటీస్ అంతా కూడా ఇంటి క్లీనింగ్ తో సహా కంప్లీట్ అయిపోతే కొంచెం రిలాక్స్ గా మిగతా డే అంతా నేను నాకు నచ్చినట్టుగా నాకు కావాల్సినట్టుగా ప్లాన్ చేసుకోవడానికి టైం ఉంటుంది. లేదంటే రోజంతా ఈ యాక్టివిటీస్ తోటే అయిపోతుంది అనమాట. సో ఏ పనున్నా లేకపోయినా ఎర్లీ మార్నింగ్ ఒక 5:45 అలా లేచి పని అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాం. ఓన్లీ ఎక్సెప్షనల్ గా సండే ఒక్క రోజు కొంచెం ఎక్కువ రిలాక్స్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా లేచేసరికి నైట్ అంతా కష్టపడి చదువుకున్నాడంట వైభవ్. మ్యాథ్స్ ఎగ్జామ్ అని చెప్పి ప్రిపేర్ అవుతున్నాడు అనమాట. మార్నింగ్ ఎగ్జామ్ ఉంది కదా, సో కొంచెం తలనొప్పిగా ఉంది, నిద్ర కూడా వస్తుంది అంటే ముందైతే వాడికి కాఫీ కలిపేసి అప్పుడు మిగతా పనులు చేసుకుందాం అని అనుకున్నాను అనమాట. కాఫీ ఎప్పుడు నేను చిన్న చిన్న ₹3 ప్యాకెట్స్ యూజ్ చేస్తాను అనమాట ఇంట్లో. ఎందుకంటే మేము రెగ్యులర్ గా టీ కాఫీస్ అయితే ఇంట్లో ఎవ్వరు తాగరు, అప్పుడప్పుడు చాలా రేర్ గా తాగుతారు అనమాట. సో బాటిల్స్ అయితే అదంతా కూడా గడ్డగట్టినట్టు అయిపోతుంది కదా పౌడర్. సో అది అవాయిడ్ చేయడానికి వేస్టేజ్ అంతా అని చెప్పేసి ₹3 ప్యాకెట్స్ ఎక్కువగా యూజ్ చేస్తాను అనమాట. సో ఇంకా ఆ రోజు కర్రీకి వచ్చేసి పొటాటో ఫ్రై అండ్ ములక్కాళ్ళ నూపిండి కూర అనమాట. డ్రమ్ స్టిక్స్ కర్రీ అనమాట. సో అది చేస్తున్నాను. పొటాటో ఫ్రై ఏంటంటే ఎప్పుడు రాగానే కట్ చేసేసి ఫ్రై చేసేస్తాను. మొన్న ఎందుకో చిన్న చిన్న పొటాటోస్ వచ్చినాయి అని చెప్పేసి అన్ని కట్ చేయడానికి టైం పడుతుందని ఇలా బాయిల్ చేసి ఫ్రై చేస్తే లాస్ట్ టైం అలా చేసింది టేస్ట్ బాగా నచ్చింది అన్నారు అని చెప్పేసి ఈసారి కూడా ఇంకా బాయిల్ చేసి తర్వాత ఫ్రై చేద్దాము అని చెప్పేసి కట్ చేసి కుక్కర్లో పెట్టేశాను. అండ్ పక్కన నూపప్పు కూర అన్నాను కదా ములక్కాళ్ళతో చేసేది, దానికి పోపు పెడుతుంటుంటే మధ్యలో కరివేపాకు అయిపోయింది. వెంటనే ఇలా బయట గార్డెన్కి వెళ్ళి కరివేపాకు ఫ్రెష్ గా కట్ చేసుకుని తీసుకొచ్చాను. నాకు ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుందో, కరివేపాకే కదా అనిపించవచ్చు, కాకపోతే మన గార్డెన్ లో కాసిన పువ్వులు కానీ పళ్ళు కానీ అండ్ ఇలాగ ఏదైనా వెజిటేబుల్స్ కానీ ఉంటే ఆ సాటిస్ఫాక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది కదా. ఇప్పుడైతే కొంచెం ఎక్కువగా మెయింటైన్ చేయడానికి టైం ఉండట్లేదు. అయినా సరే ఈ కరివేపాకు చెట్టుకి చాలా తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగానే పెంచుకోవచ్చు ఇంట్లో. ట్రై చేయండి. అండ్ పోపు పెట్టుకున్నాను, ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు అన్ని వేసి. తర్వాత నేను ఎప్పుడు అయితే ఇలా ములక్కాళ్ళని పీసెస్ కింద కట్ చేసుకుని బాక్స్ లో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. సో మార్నింగే లేచి ఏం కర్రీ చేయాలో తెలియనప్పుడు, అలాగే వెజిటేబుల్స్ కట్ చేసే టైం లేనప్పుడు, లంచ్ బాక్స్ పెట్టాలి అనుకుంటే ఈ డ్రమ్ స్టిక్స్ బయట తీస్తాను అనమాట. సో అదైతే రెడీ టు కుక్ లాగా అనిపిస్తుంది నాకు. సో అది కూడా వేసేసి కొన్ని వాటర్ సాల్ట్ వేసేసి ములక్కాళ్ళు ఉడికేదాకా మరగనియ్యాలన్నమాట. సో ఈ లోపల దానికి గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం నూపప్పు తీసుకోవాలి. మనకి ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ నూపప్పు తీసుకోవాలి. ఆ కమ్మగా ఉంటుంది కాబట్టి మనకి ఎంత నూపప్పు తీసుకున్నా పర్లేదు. నేనైతే 4 గుప్పిళ్ళు తీసుకున్నాను అనమాట. నలుగురం కదా, సో నలుగురికి సరిపడా గ్రేవీ కోసం ఒక 4 గుప్పిళ్ళు అయితే తీసుకున్నాను. సో ఇది చాలా ట్రెడిషనల్ రెసిపీ అనమాట, మా ఇంట్లో రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు దీంట్లో మనం కొన్ని వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఆవాలు, ఉప్పు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి బియ్యం పిండి వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఈ కర్రీకి మెయిన్ బేస్ వచ్చేసి నూపప్పే కాబట్టి నూపప్పు ఎప్పుడు కమ్మగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. హైదరాబాద్ లో మనకు దొరికే నూపప్పు కొంచెం చేదుగా ఉంటుంది. నేను ఎప్పుడు ఊరెళ్ళినా అక్కడి నుంచి నూపప్పు అయితే తెచ్చుకుంటూ ఉంటానన్నమాట. సో మీకు లాస్ట్ నా వ్లాగ్స్ లో కూడా చూపించాను నూపప్పు కొని తెచ్చుకుంటున్నట్టు. ఒకసారి కొని తెచ్చుకుంటే నాకు ఒక 2 to 3 months అయితే వచ్చేస్తాయి. ఆ పేస్ట్ అయితే మెత్తగా మిక్సీ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ ములక్కాళ్ళు కూడా మెత్తగా ఉడికిపోయినాయి అనమాట. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రేవీ అయితే వేసుకోవాలి. ఈ గ్రేవీ మనం మిక్స్ చేసుకుంటూనే వేయాలి, ఎందుకంటే దీంట్లో నూపప్పు అలాగే బియ్యం పిండి కూడా ఉన్నాయి కాబట్టి వెంటనే చిక్కబడిపోతుంది. సో కలుపుకుంటూ వేసుకుంటే కింద మాడకుండా అలా ఉంటుంది అనమాట. విత్ ఇన్ 4 to 5 minutes లోనే మన కర్రీ అయితే ఇప్పుడు ఈ స్టేజ్ లో కంప్లీట్ అయిపోతుంది అనమాట. అవసరం అనిపిస్తే ఈ స్టేజ్ లో మనం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కర్రీ ఒక 4 minutes అయ్యాక మనం ఆఫ్ చేసేసుకుంటాం కదా, ఆ స్టేజ్ లో కొంచెం వాటరీగానే ఉండాలి.
ఎందుకంటే ఇది కొంచెం చల్లారాక మనం తినే టైంకి చిక్కగా అయిపోతుందనమాట. సో, టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది. కొంచెం ఘాటయితే వస్తుందనమాట. ఆవాలు కూడా వేసి మనం మిక్సీ చేసాం కాబట్టి గ్రేవీలో. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. యూనిక్‌గా ఉంటుంది. రెగ్యులర్‌గా మనకి పప్పులు, సాంబార్లు చేసుకొని బోర్ కొట్టినప్పుడు ఇలా ట్రై చేయొచ్చు. మీరు కూడా ఈసారి ఈ రెసిపీ ట్రై చేసి నాకు చెప్పండి ఎలా వచ్చింది అని చెప్పేసి. సో, వంట అయితే పొటాటో ఫ్రైకి అన్నీ రెడీ చేసి పెట్టేసాను. అలాగే ఈ గ్రేవీ కర్రీ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ బ్రేక్‌ఫాస్ట్‌కి నేనైతే ముందు రోజు రైస్ ఉంటే అదే పాలు, పెరుగు వేసి తోడెట్టేసాననమాట. కొంచెం కర్డ్ రైస్ లాగా పోపు పెట్టేసాను. అదే నేను బ్రేక్‌ఫాస్ట్ కింద తినేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు నాకు బయటికెళ్ళే పనుంది. లంచ్ చేయడానికి కుదరదనమాట రైస్. ఇంకా సరే ఎలాగో రైస్ మిగిలిపోయింది కాబట్టి ఇదే మంచిదంటున్నారు కదా! మార్నింగ్ మనం పెరుగన్నం తింటే చాలా మంచిది. ముందు రోజు మనం కనుక తోడుబెట్టుకొని అదే రైస్‌లో కొంచెం తింటే ప్రోబయోటిక్ కింద బాగా యూజ్ అవుతుంది. గట్ హెల్త్‌కి చాలా మంచిది అని చెప్పేసి ఈ మధ్యన ఇదివరకు రోజుల్లో ఫాలో అయ్యే టిప్స్ అన్నీ ఇప్పుడు మళ్ళీ ఫాలో అవుతున్నారు కదా! సో, అందుకే నేను కూడా తినేద్దాంలే అని అలా బ్రేక్‌ఫాస్ట్ కోసం రెడీ చేసేసుకున్నా. ఇంకో పక్కన పొటాటో ఫ్రై కూడా రెడీ అయిపోయింది. వంట అయితే అయిపోయింది. నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇల్లంతా కూడా మొత్తం అంతా సెట్ చేసేసి పిల్లలకి లంచ్ కోసం అన్నీ ఏం కావాలో అన్నీ రెడీ చేసి పెట్టేశాను. 10:00 కల్లా ఇంకా మేము స్టార్ట్ అయ్యామనమాట. ఆ రోజు కొంచెం ఇన్నయ్య వర్క్ మీద బయటకి వెళ్ళే పనుంది. కొంచెం కొత్త కొత్త ఐటెమ్స్ అవన్నీ కూడా ఎక్స్‌ప్లోర్ చేయడానికి వెళ్తున్నామనమాట. నేను అండ్ నా ఫ్రెండ్ అనమాట. ఇద్దరం కలిసి ఇన్నయ్య స్టార్ట్ చేశాం కదా! సో, ఇద్దరం కలిసి ఎప్పుడైనా ఫ్రీ టైమ్ ఉంటే ఒక మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ మేము బయట ఎక్స్‌ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. కొత్త కొత్త ఐటెమ్స్ అవన్నీ కూడా మాకు కూడా తెలియాలి కదా! కొన్ని కొన్ని షాప్స్ తిరిగి హోల్‌సేలర్స్‌ని చూసుకొని, మ్యానుఫ్యాక్చరర్స్‌ని చూసుకొని వాళ్ళందరినీ కాంటాక్ట్ చేసి కొంచెం కొత్త ఐటెమ్స్‌ని తీసుకురావడానికి వెరీ రీజనబుల్ ప్రైస్‌లో కొంచెం బయటికి అలా వెళ్తున్నాం అనమాట. సో, మేమున్న ఏరియా నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఆల్మోస్ట్ 1 ½ అవర్ నుంచి 2 అవర్స్ అయితే పట్టేస్తుంది మార్నింగ్ ఆ ట్రాఫిక్‌లో. సో, ఇక్కడ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. సో, ఏది ఎలా చేయిస్తే బావుంటుంది అండ్ మెయిన్ టార్గెట్ ఏంటంటే చాలా తక్కువ ప్రైస్‌కి ప్రీమియం క్వాలిటీ అండ్ యూనిక్ ఐటెమ్స్‌ని తీసుకురావాలి అన్నది ఇనయ మోటివ్ అనమాట. సో, దానికోసం అయితే ట్రై చేస్తున్నాం. ఏమైనా ఇన్స్పిరేషన్ ఉంటే కనుక వేరే జ్యువెలరీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని కొత్తగా ట్రై చేయడానికి చూస్తున్నాం అనమాట. సో, ఆ పనులన్నీ అయ్యేటప్పటికి కొంచెం లంచ్ టైం అయితే అయ్యిందనమాట. సో, అక్కడికి వన్స్ వెళ్ళామంటే మార్నింగ్ వెళ్తే వచ్చే టైంకి రిటర్న్ ఇంటికి 6, 7 అలా అయిపోతుంది. సో, మధ్యలో లంచ్ చేయడానికి కూడా టైం ఉండదు. అక్కడే ఏదో దోశ ఉంటే తినేసాము. ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. మా షాపింగ్ అనమాట. సో, అన్నీ బానే అనుకున్నవి అనుకున్నట్టుగా ఆర్డర్స్ ఉన్నవి తీసుకొని వచ్చాము. అండ్ కొన్ని ప్రీ ఆర్డర్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా! దానికి కావాల్సినవన్నీ కూడా తెచ్చుకున్నాం. కొత్త డిజైన్స్ అవన్నీ కూడా ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకున్నాం కదా! అవి కూడా ఎక్స్‌ప్లోర్ చేసాం. అనుకున్న పనులన్నీ చక్కగా అయిపోయినియి. ఇంకా టైం ఉంటే బాగుండు అనిపిస్తదనమాట. అక్కడ షాపింగ్‌లో ఉన్నంత సేపు అసలు టైమే తెలీదు. ఇంతసేపు తిరిగామా అసల కాళ్ళు నొప్పులుండవు, ఏమి ఉండవు, ఆకలుండదు. కానీ ఇంటికి రాగానే వన్స్ ఎంత టైర్డ్‌గా అనిపిస్తుందంటే విపరీతమైన కాళ్ళు నొప్పులు అండ్ అప్పుడు ఆకలి అన్నీ తెలుస్తాయి. సో, జడావు కుందన్‌వి కొత్తగా మేము కస్టమైజ్ చేసి చేపిచ్చామనమాట మన పేజ్ కోసం. ఇంకా మీలో ఎవరైనా మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఇనేఫా స్పార్క్‌ని ఫాలో అవ్వకపోతే వెంటనే వెళ్లి ఫాలో అయిపోండి. మీ సపోర్ట్ అయితే మాకెప్పుడు కావాలి. సో, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మన ఇంటి పనులు అయితే మళ్ళీ మొదలైపోతాయి కదా! ఎంత టైర్డ్‌గా ఉన్నా కొంచెం సేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇవన్నీ స్టార్ట్ చేయాల్సిందే. ఎందుకంటే నెక్స్ట్ డేకి మళ్ళీ మనకి బర్డెన్ అంతా తగ్గాలి అంటే ఎప్పటి పనులు అప్పుడు కంప్లీట్ చేసుకోవాల్సిందే. డిన్నర్ అయితే చేసే పని లేదు. ఎందుకంటే మార్నింగ్ నేను చేసి పెట్టి వెళ్ళినవే ఎవ్వరు ఏమీ తినలేదనమాట పిల్లలు. ఎందుకంటే వాళ్ళు ఎండలో ఎగ్జామ్ రాసొచ్చి ఇంటికొచ్చి టైర్డ్ అయిపోయి ఏం తినబుద్ధి కాక వైభవ్ అయితే ఫుల్ నైట్ అంతా చదువుకున్నాడు కదా! చాలా టైర్డ్ అయిపోయాడంట. అసలు అన్నం తినబుద్ధి కాలేదు. పడుకొని పోయానని చెప్పి పడుకొని పోయాడట. సో, వాడు తినలేదు. అండ్ మోనీష్ కూడా చాలా కొంచెం తిన్నాడు. మొత్తం నేను కూడా లంచ్ చేయలేదు కాబట్టి మొత్తం చేసిన వంటంతా అంతే ఉంది. సో, అదే డిన్నర్‌కి కూడా చేసేద్దాము అని చెప్పేసి ఇంకా ఎక్స్‌ట్రాగా డిన్నర్ ప్రిపరేషన్ ఏం లేదు. సో, అందుకే ఇంటి పనులు ఏవైనా ఉంటే అవి కూడా కంప్లీట్ చేసేసుకుంటే కొంచెం నెక్స్ట్ డే రిలాక్స్డ్‌గా ఉంటుంది కదా అనిపించింది. సో, అమెజాన్ నుంచి కొత్తవి ఇలా కుషన్ కేసెస్ అయితే తెప్పించాననమాట. బావున్నాయి. సో, నాకు ఈ ప్లేస్‌లో ఈ పిల్లోస్ పెడతాను కదా! సో, ఎంటర్ అవుతూనే రూమ్‌లోకి ఇవి బాగా కనిపిస్తాయన్నమాట. సో, ఏం కలర్ తీసుకోవాలి అని చెప్పేసి చాలా ఆలోచిస్తాను. అలా ఆలోచిస్తూనే ఎప్పుడు కార్ట్‌లో పెడతాను, తీసుకోననమాట. ఇది బాగోదేమో, అది బాగోదేమో అని చాలా కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ప్రెజెంట్ ఇప్పుడు నేను యూజ్ చేసే కుషన్ కవర్స్ కూడా లాస్ట్ టైమ్ మీ అందరితో షేర్ చేస్తున్నాను కదా! చాలా బాగున్నాయి అమెజాన్‌లో ఆర్డర్ చేసినప్పుడు. సో, బట్టే అండి. మీషోలో కూడా తర్వాత చాలా ఆర్డర్ చేశాను. కాకపోతే అవి 1 టైమ్, 2 టైమ్ యూజ్‌కే ఎందుకో నచ్చట్లేదనమాట క్వాలిటీ.
సో అందుకే అమెజాన్ లోనే ఆర్డర్ చేశాను. ఈ కుషన్ కవర్స్ ఏంటంటే టూ సైడ్స్ కూడా మనం డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. 2 in 1 కింద యూస్ చేసుకోవచ్చు. మీకు కింద ఒక డిజైన్ పైన ఒక డిజైన్ ఉంది కదా, మనం ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ అయితే వేసుకోవచ్చు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ నా వాల్ పేపర్ కి వైబ్స్ కి బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది. నాకు ఎందుకో ప్యాటర్న్స్ బాగా నచ్చుతాయి. ఏదైనా ఫ్లవర్స్ లేదంటే ట్రెడిషనల్ గా ఉన్న పిల్లో కేసెస్ కన్నా కొంచెం ప్యాటర్న్స్ ఉంటే యూనిక్ గా ఉంటాయి అని అనిపిస్తుంది అనమాట. సో అవే తీసుకున్నాను. సెట్ ఆఫ్ 5 కింద వచ్చినాయి. 499 రూపీస్ అయితే పడింది అమెజాన్ లో. ఇది వరకు మన షార్ట్స్ లో నేను ఎక్కువగా అన్బాక్సింగ్ వీడియోస్ చేసేదాన్ని. అసలు ఈ మధ్యన టైమే దొరకట్లేదండి. కొత్తగా ఈ నయా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ వీడియోస్ అన్ని ఎడిట్ చేసుకోవడము, వాటి గురించి ఆలోచించడమే టైం అంతా సరిపోతుంది. అసలు వ్లాగ్ షూట్ చేసుకున్న 1 or 2 days తర్వాత దాకా ఎడిట్ చేయడానికి కూడా ఖాళీ అవ్వట్లేదు. టైం ఉంటే చాలు ఇంటి పని చేసుకోవడం, లేదంటే ఈ నయా వర్క్ చేసుకోవడం అవుతుంది. ఏ రోజుకి ఆ రోజు వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటాను. సరే ఈ రోజు వద్దులే, పని చాలా ఎక్కువగా ఉంది, నెక్స్ట్ డే ఎప్పుడైనా షూట్ చేసుకుందామని అలా అలా పోస్ట్పోన్ చేస్తూనే ఉంటాను. నేను ఎంత బిజీగా ఉన్నా, ఏ ఊరు వెళ్ళొచ్చినా ముందుగా నేను కేర్ తీసుకునేది ఏదైనా ఉంది అంటే ఇంట్లో ఈ మొక్కల గురించి అన్నమాట. అందులోనే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఒక్క రోజు 2 రోజులు పర్లేదు. ఇంకా థర్డ్ డేకి వాటర్ లేకపోతే మొక్కలు బాగా డల్ అయిపోతున్నాయి అన్నమాట. సో ఈ స్నేక్ ప్లాంట్ కటింగ్స్ వచ్చేసి మా ఫ్రెండ్ ఇచ్చింది. సో ఇచ్చిన దగ్గర నుంచి నేను ఒక గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లో వేసి ఆమ్, పెట్టాను. ఎంత బాగా వచ్చినాయో చూడండి రూట్స్. ఇది మట్టిలో కన్నా ఈ వాటర్ లోనే బాగా గ్రో అవుతుంది. అండ్ ఆ గ్లాస్ ఏమైందంటే కింద పడి ఇరిగిపోయింది అనమాట. బరువుకి, స్నేక్ ప్లాంట్స్ బరువుకి కింద పడి ఇరిగిపోయింది. సో దీనికి ఏదైనా జార్ పర్చేస్ చేద్దాము అని చెప్పేసి అమెజాన్ లో ఆర్డర్ పెట్టాను, వచ్చింది. సో నేను ఇలాగా ఈ రోజు వ్లాగ్ షూట్ చేస్తుంటుంటే నా ట్రైపాడ్ కూడా ఇరిగిపోయింది. అసలు నాకు వీడియో తీసుకోవడానికి కూడా అవ్వట్లేదు. వ్లాగ్ ఎలాగో స్టార్ట్ చేశాను కదా, ఎలాగైనా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఫోన్ అక్కడ ఇక్కడ పెట్టి మొత్తానికి ఏదో ట్రై చేసి వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. సో అందుకే కొంచెం క్లారిటీ అటు ఇటు అయినా ఏమనుకోకండి. నేను ఇప్పుడు తీసుకున్నది వచ్చేసి ఒక గ్లాస్ జార్ అన్నమాట. దీంట్లో చాలా వెరైటీ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. నేను వచ్చేసి ఇది గోల్డ్ కలర్ లో తీసుకున్నాను అనమాట, అంటే బ్రౌన్ కలర్ అనుకోవచ్చు. సో ఈ కలర్ లో అయితే తీసుకున్నాను. ఆ నాకు బాగా నచ్చింది అనమాట. రేట్ అయితే ముందు వీల్ గా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ, నాకు తర్వాత దీంట్లో వాటర్ ఆ ప్లాంట్ అరేంజ్ చేసాక అనిపించింది ఏంటంటే కొన్ని పెబల్స్ కూడా వేసి పెడితే ఇంకా అందంగా కనిపిస్తుందేమో అని చెప్పేసి. ఎందుకంటే ఇది ప్లెయిన్ అండ్ ట్రాన్స్పరెంట్ జార్ కాబట్టి. సో ప్రస్తుతానికి అయితే ఇలాగే పెట్టేశాను. అండ్ ఇది టీవీ యూనిట్ దగ్గర పెట్టాను. ఎందుకు ఆ లెంత్ కి ఆ ప్లేస్ బాగుంటుంది అని చెప్పేసి. మొన్నటిదాకా అది కిచెన్ విండోలో ఉండేది. సో అలా చిన్న చిన్న చేంజెస్ చేస్తుంటే ఇంటికి కొత్త లుక్ అనిపిస్తుంది. పెద్ద పెద్ద అక్కర్లేదు. ప్లాంట్ ఇక్కడ ప్లాంట్ అక్కడ మారిస్తేనే ఆ రోజు నాకు ఇల్లంతా కొత్తగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే రెగ్యులర్ గా చూసి చూసి అలవాటు పడిపోయి ఉంటాం కదా, కొంచెం ప్లేస్ మారగానే లుక్ అయితే మారిపోతుంది. అలాగే ఈ మాంక్స్ వి స్టాచ్యూస్ ఉన్నాయి కదా, అవి ఎప్పుడు వైఫై బాక్స్ మీద ఉంటాయి. సరే కొంచెం ప్లేస్ మారుద్దాం వీటికి కూడా అని చెప్పేసి దీని పక్కనే కొంచెం మినియేచర్ అరేంజ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి అరేంజ్ చేశాను అనమాట. అలా చిన్న చిన్న చేంజెస్, పెద్దగా ఏమీ బుర్ర యూజ్ చేసే పని లేదు. ఈ ప్లేస్ లో కొంచెం ప్లాంట్ మార్చడము, ఈ మినియేచర్స్ యాడ్ చేయడము, అలాగే లివింగ్ రూమ్ లో ఆ పిల్లో కేసెస్ మార్చడం వల్ల ఒక కొంచెం డిఫరెంట్ లుక్ అయితే వచ్చిందనమాట. మన ఇల్లు అన్నది మనకి ఎప్పుడు హ్యాపీ ప్లేస్. అది చిన్నదైనా పెద్దదైనా, ఒక ఇండివిజువల్ హౌస్ అయినా, ఒక చిన్న అపార్ట్మెంట్ అయినా, ఒక చిన్న ఇల్లు అయినా, పూరు గుడిసైనా, సో దాన్ని ఎప్పుడూ అందంగా మనకు అందుబాటులో ఉన్న వస్తువులతోటి తీర్చిదిద్దుకోవడం అన్నది నిజంగానే చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అండ్ చాలా హ్యాపీనెస్ ని కూడా ఇస్తుంది. అదైతే నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను. ఎప్పుడు రెంటల్ హౌస్ లో ఉన్నప్పుడు నేను ఇంతే నీట్ గా ఉంచుకునేదాన్ని, అండ్ ఇప్పుడైనా అంతే నీట్ గా ఉంచుకుంటున్నాను. కాకపోతే ఇన్ని వస్తువులు మనకి నచ్చినట్టు కొని తెచ్చి పెట్టుకునే అవకాశం రెంటల్ హౌస్ లో ఉండదు. ఎప్పుడు ఇల్లు మారాల్సి వస్తుందో, ఎప్పుడు మనం ఈ దేశం దాటి వేరే దేశానికి వెళ్లాల్సి వస్తుందో, జాబ్ ఏ ఊర్లో వస్తుందో, ఎప్పుడు షిఫ్ట్ అవ్వాల్సి వస్తుందో అని చెప్పేసి ఎప్పుడు కూడా పెళ్ళైన ఒక 15 to 17 years వరకు రెంటల్ హౌసెస్ లో ఉన్నప్పుడు నేను ఏది ఇంటి కోసం పర్చేస్ చేసి అయితే పెట్టుకోలేదు. ఉన్నది నీట్ గా ఉంచుకునేదాన్ని. అండ్ పిల్లలు కూడా చిన్నవాళ్ళు కాబట్టి ఎంతవరకు నా వల్ల అయితే అంతవరకు మేనేజ్ చేసి నీట్ గా మెయింటైన్ చేసుకునేదాన్ని. అండ్ ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యాక ఏంటంటే ఇల్లు చిన్నది అవ్వడం అండ్ సొంత ఇల్లు అవ్వడం. సో ఉన్న ప్లేస్ ని ఎంత బాగా యూటిలైజ్ చేసుకోవాలి, ఎంత అందంగా చేసుకోవాలి అన్న ఆలోచనలో నేను చాలా చాలా చేంజెస్ అయితే చేశాను. అవన్నీ కూడా మీ అందరితోటి ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉన్నాను.
సో అలాగా నాకు వీలైనంత వరకు అయితే ఇంటిని తీర్చిదిద్దుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఎంత పనున్నా సరే ఇంటి మీద కాన్సన్ట్రేట్ చేయడం అయితే అస్సలు మానను. ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజైనా నేను అనుకున్నది ఎలా అయితే అరేంజ్ చేయాలనుకుంటున్నానో, ఏది సర్దాలి అనుకుంటున్నానో అదైతే చేసేసుకుంటాను. కొంచెం ఓపిక తెచ్చుకునేనా. సో అలా ఇంటిని సర్దుతూ టైమే తెలియలేదు. 7:30కి అలా స్టార్ట్ చేశాను. 9:30 అయిపోయింది. ఈ మొక్కల్ని అటు ఇటు మార్చడము. అండ్ ఒక్కటని మొదలు పెడితే ఇంకొక దాని తర్వాత ఒకటి అలా సర్దుతూనే ఉంటాం కదా! అలా ఈ డైనింగ్ టేబుల్ అవన్నీ కూడా అరేంజ్ చేసేసాను అనమాట. ఇవి కూడా ఎప్పటి నుంచో ఈ సమ్మర్ అవడం వల్ల బాగా దుమ్ము పట్టేస్తున్నాయి ఫ్రీక్వెంట్ గా. ఎవ్రీ 2 to 3 days క్లీన్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు క్లీన్ చేసినప్పుడు ఏదైనా చిన్న చిన్న మార్పులు చేతిలో ఉంటే చేసేసి పెట్టేసుకోవచ్చు. టీవీ యూనిట్ దగ్గర జీజీ ప్లాంట్ తీసేసాను కదా, ఇక్కడ అరేంజ్ చేసేసాను అనమాట. సో ఫైనల్ గా నేను ఆ రోజు అనుకున్న పనులన్నీ కొంచెం కష్టమైన మొత్తం అన్ని కంప్లీట్ చేసేసుకున్నాను. మనం ఆ రోజు కనుక్కున్న పనులు ఆ రోజు కంప్లీట్ చేసుకోగలిగితే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుందండి. పెద్ద పెద్ద గోల్స్ ఏమి కంప్లీట్ చేయక్కర్లేదు. ఆ రోజు పెట్టుకున్న గోల్స్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.